పొదలకూరు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం పొదలకూరు టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పొద్దులూరి మల్లికార్జున నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు, మల్లికార్జున నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్ముడు, యుగ పురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకొచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. 8.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సినీ రాజకీయ విశ్వరూపంగా తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు. एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर. టన్ పేజ్ లో వచ్చేసి డన్ రన్ ఓ ఇట్రా పదే ఇట్రా ఈ పక్క పెట్టు ఆఫీస్ లో ఉన్నాను ఓకే రండి. దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు తెలియజేశారు. ప్రీతమ నాయకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు. 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది విద్యావంతుల్ని, బడుగు బలహీన వర్గాల్ని చట్టసభల్లో స్థానం కల్పించినటువంటి గొప్ప ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. రాజకీయాలలో 83 తర్వాత ఒక ఉరవడి రామారావు గారి తర్వాత ఆయన హయాంలోనే ప్రారంభమై అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి మేధస్సు నుంచి పుట్టిపడ్డటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి. రానున్నటువంటి 2024 ఎన్నికల్లో అన్న స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని 24లో స్వర్ణాంధ్ర సృష్టికర్త ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని, ఆయన ఆశీస్సులు అందించాలని, రామారావు గారి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 24లో తిరిగి శాసనసభ్యుడిగా, మంత్రిగా రావాలని, రానున్నటువంటి జయంతి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతుల నాటికి ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడాలని మేమందరం కూడా అందుకు అంకుట దీక్షతో మొత్తం ఏకపక్షంగా పనిచేసి రానున్న 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టే విధంగా, వాళ్ళు విజయం సాధించే విధంగా అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ మొత్తం భూప్రపంచం ఉన్న రోజులు ఆయన కీర్తి, ఆయన యొక్క యశస్సు ఎవరో మర్చిపోరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया.
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకున్న కార్యక్రమం ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా 1982లో పార్టీ స్థాపించాడు. ఆ ఏళ్ళ దాకా అసలు పార్టీ రాజకీయం ఎవరికి తెలుసుందో తెలీదో ఎవరికి తెలియదు. ఆయా వాళ్ళు ఎవరిని అయితే ఊళ్ళల్లో కానీ మండలాల్లో కానీ అన్ని దగ్గరలో కూడా వాళ్ళు ఎవరైతే నాయకులు ఉండరో ఆ నాయకులు చెప్పిన వాళ్ళని గ్రామాల్లో పెట్టుకోవడం చేయడం జరిగిపోతా ఉండింది. ఆయా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే రాజకీయం అంటే ప్రతి ఊళ్ళో ప్రతి పిల్లోడు కాడి నుంచి తెలిసింది. రామారావు వచ్చి పార్టీ పెట్టిన తర్వాతే. అంతకుముందు ఎవరికి పార్టీ అంటే ఏం తెలియదు. ఆ ఊళ్ళో ఎవరో ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఏం చెప్తే దాని మీద పోతా ఉండింది. అంతేగాని పార్టీ ఇట్టుంటది, ఇట్టు ఓట్లు వేయాలా ఇవన్నీ అనేది రామారావు వచ్చిన తర్వాతే తెలిసింది. అంత ముఖ్య నాయకుడు ఎన్టీఆర్ గారు. ఇవాళ 18వ వర్ధంతి సందర్భంగా పోతే సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధిక మెజార్టీతో 20 నుంచి 25 వేల ఓట్ల మెజార్టీతో రేపు 2024లో గెలుస్తున్నాం. ఇది పక్కా.